హాయ్ ఎవ్రీవన్. ఈ ప్రపంచంలో ఏ ఫ్యామిలీకైనా కూడా అత్యంత ఆనందాన్ని ఇచ్చే విషయం ఏదైనా ఉంది అంటే అది ఆ ఫ్యామిలీలో ఒక బేబీ బర్త్ అవ్వడం. ఆ బేబీ బర్త్ అయినప్పుడు మనకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో మన మీద అంతే బాధ్యతను కూడా పెడుతుంది. ఇలాంటి టైంలో యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా కానివ్వండి, యాజ్ ఏ పేరెంట్గా కానీ మనకు బేబీ కేర్ విషయంలో వివిధ డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందులోనూ ముఖ్యంగా స్కిన్ కేర్ అనేది ఎలా తీసుకోవాలి అనేది చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట. వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ యశ్వంత్. నేను రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో పీడియాట్రిషియన్ని మరియు పీడియాట్రిక్ ఐసీయూ స్పెషలిస్ట్ని. బేబీ స్కిన్ అనేది చిన్న అడల్ట్ స్కిన్ కాదు, అది చాలా యూనిక్ అండ్ చాలా పల్చగా ఉంటుంది, చాలా సున్నితంగా ఉంటుంది. వీళ్ళలో మాయిశ్చర్ అనేది స్కిన్ నుంచి ఈజీగా లాస్ అవుతుంది. మాయిశ్చర్ అంటే తేమ, సో అది ఈజీగా లాస్ అవుతుంది, దానివల్ల త్వరగా డ్రై అవుతుంది. అండ్ బేబీస్ పుట్టే టైంకి స్కిన్ అనేది ఇంకా కంప్లీట్గా మెచ్యూర్ అవ్వదన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటి అంటే బై నేచర్ వాళ్ళకి కొన్ని ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఉంటాయి. మనం ఏంటి అంటే దాన్ని కాపాడుకోవాలి. బేబీ పుట్టిన ఫస్ట్ 1 అవర్ని మనం గోల్డెన్ అవర్ అంటాం అనమాట. ఈ గోల్డెన్ అవర్లో మనకు బేబీ హార్ట్ బీట్, బ్రీతింగ్ రేట్, బ్రీతింగ్ ఎలా ఉంది ఇవి చూసుకుంటాం. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మనం అడ్రస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు, బేబీ బాగా ఏడుస్తుంది అనుకున్నప్పుడు మనకేంటి అంటే డైరెక్ట్గా స్కిన్ టు స్కిన్ కేర్ అని అంటాము, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్. సో దాన్ని మనం అమలు చేస్తాం. స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అంటే ఏంటి అంటే బేబీని మనకు డెలివరీ అయిన వెంటనే మదర్ పొట్ట మీద కానివ్వండి, లేకపోతే మదర్ చెస్ట్ మీద కానీ డైరెక్ట్గా పడుకోబెట్టేస్తాము. సో మదర్ స్కిన్, బేబీ స్కిన్ డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉండేటట్టు చూసుకుంటాం అనమాట. దానిపైన మనకు ఒక ప్రీ వార్మ్డ్ బ్లాంకెట్స్ లాంటివి కానివ్వండి, బెడ్షీట్స్ లాంటివి కానీ ఉంటాయి. సో వాటిని కప్పుతామన్నమాట. ఇలా చేయడం వల్ల మనకేంటి అంటే బేబీ అండ్ మదర్ బాండింగ్ అనేది త్వరగా ఎస్టాబ్లిష్ అవుతుంది, ఫీడింగ్ త్వరగా ఎస్టాబ్లిష్ అవుతుంది, అండ్ బేబీకి మదర్ నుంచి ఏదైనా గుడ్ బ్యాక్టీరియా ఉంటే అది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ది వచ్చేసి వర్నిక్స్ కేజియోజా అంటాం. వర్నిక్స్ కేజియోజా అంటే ఏంటి అంటే అది ఒక తెల్లటి పొర. మనకు బేబీ పుట్టాక చాలామంది చూస్తుంటారు, బేబీ పైన ఒక వైట్ లేయర్ లాగా కవర్ చేసి ఉంటుంది అనమాట. అది జనరల్గా వాటర్, ఫ్యాట్స్, ప్రోటీన్స్తో తయారవుతుంది అండ్ మదర్ ఓంబులో ఉన్నప్పుడే తయారవుతుంది అనమాట. ఇది మనకు నేచర్స్ మాయిశ్చరైజర్, అంటే ఒక న్యాచురల్ ప్రొటెక్టివ్ బ్యారియర్ లాగా పనిచేస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగా కూడా పనిచేస్తుంది. బేబీ స్కిన్కి టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది, మాయిశ్చర్ అంటే తేమ అనేది మనకు బాడీ నుంచి ఈజీగా లాస్ అవ్వదన్నమాట. చాలామంది దీన్ని క్లీన్ చేస్తూ ఉంటారు, బేబీ పుట్టాక వెంటనే నీట్గా క్లీన్ చేస్తూ ఉంటారు, బట్ యాక్చువల్గా అలా చేయడం కరెక్ట్ కాదు. వర్నిక్స్ కేజియోజా అనేది ఎంతవరకు ఉంటే దాన్ని అలా కంటిన్యూ చేయడం అనేది ఉత్తమం. బేబీ బాత్ గురించి డిస్కస్ చేసుకుంటే జనరల్గా బాత్ ఎప్పుడు చేయించాలి అంటే ఫస్ట్ 24 అవర్స్ దాటాక చేయించడం బెటర్. ఒకవేళ ఫస్ట్ 24 అవర్స్లో చేయించాల్సి వస్తే అట్లీస్ట్ పుట్టిన ఫస్ట్ 6 అవర్స్ తర్వాత చేయించాల్సి వస్తుంది అనమాట. ఎంతసేపు చేయించాలి? జనరల్గా మనకు 5 to 10 minutes చాలా టైం అనమాట. అండ్ రూమ్ టెంపరేచర్ అనేది యూజువల్గా 26 to 28 degrees కనీసం ఉండాల్సి వస్తుంది. అండ్ వాటర్ టెంపరేచర్ అనేది గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి. మనకు టెంపరేచర్ అరౌండ్ 37-38 degrees అలాగ ఉండాలి. ఒకవేళ వేడిగా ఉందా లేదా అనేది మనం చేయి పెట్టి చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. న్యూబార్న్స్లో స్నానం ఎలా చేయించాలి అంటే 2 రకాలుగా ఉంటుంది. అది మనకు బొడ్డు ఊడిపోయిందా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. బొడ్డు ఊడిపోక ముందుకు వచ్చేసి మనకు స్పాంజ్ బాత్స్ అంటాము. స్పాంజ్ బాత్ అనేది యూజువల్గా బేబీ స్పాంజెస్ యూజ్ చేసుకొని లూక్వామ్ వాటర్ తోటి మనకు టాప్ టు బాటమ్ క్లీన్ చేస్తాము. ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే అంబ్లికల్ కార్డ్ని, బొడ్డుని మనం డ్రైగా ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. బొడ్డు ఊడిపోయాక మనకు టబ్ స్వాడిల్ బాత్స్ అంటాం అనమాట. అంటే ఒక స్వాడిల్ చేసిన బేబీని మనకు ఒక చిన్న బేబీ టబ్లో వాటర్ నింపాక దాంట్లో మనం పడుకోబెడతాము. తల దాంట్లో మనకు పడుకోబెట్టాము, తల ఒక్కదాన్ని మాత్రం ఎలివేట్ చేస్తాము. ఫస్ట్ ఫేస్ నుంచి స్టార్ట్ చేసుకొని తర్వాత మనకు అప్పర్ చెస్ట్ క్లీన్ చేసుకొని, తర్వాత ఫీట్ క్లీన్ చేసుకొని, లాస్ట్కి మనకు ఒక హ్యాండ్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకొక హ్యాండ్ క్లీన్ చేసుకుంటాము. ఇలాగ మనం టబ్ స్వాడిల్ బాత్స్ అని ఉంటాయి అనమాట. ఈ 2 రకాలుగా మనకు బేబీస్కి స్నానం చేయించవచ్చు అనమాట. న్యూబార్న్స్లో స్నానానికి మనకు సోప్ బార్స్ వాడాలా లేకపోతే సోప్ లిక్విడ్స్ వాడాలా అంటే రెండిట్లో మనకు ఏదైనా వాడచ్చు. ఏది వాడినా కూడా మనకు అది కొంచెం మైల్డ్గా ఉండేటట్టు. మైల్డ్ అంటే అర్థం ఏంటి అంటే అది ఎయిదర్ అసిడిక్ pH కానీ లేకపోతే న్యూట్రల్ pH కానీ ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే pH అనేది 5.5 to 7 మధ్యలో ఉండేటట్టుగా చూసుకోవాలి. 7 కంటే ఎక్కువగా ఉండకూడదు. ఆల్కలైన్ pH అనేది యూజువల్గా బేబీ స్కిన్ని కొంచెం ఇరిటేట్ చేస్తుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి అసిడిక్ pH ఉన్న సోప్ లిక్విడ్స్ ప్రిఫరబుల్గా లేదా సోప్ బార్స్ అనేది వాడొచ్చు అనమాట. సోప్ బార్స్ వాడినా, సోప్ లిక్విడ్స్ వలన అవి జనరల్గా ఫ్రాగ్రెన్స్ ఫ్రీగా ఉంచండి, అంటే స్మెల్ ఎక్కువగా రాకూడదు, మైల్డ్గా ఉంచాలి అండ్ జెంటిల్గా ఉండాలన్నమాట. న్యూబార్న్స్లో మాయిశ్చరైజర్ గురించి మాట్లాడుకుంటే మనకు బేబీ స్కిన్ అనేది
త్వరగా పొడిబారుతుంది, అంటే చాలా డ్రై అయిపోతుంది. నేచర్ మాయిశ్చరైజర్ అనేది వెర్నిక్స్ కేజియోజా. సో వెర్నిక్స్ కేజియోజా అనేది బేబీ పుట్టడంతో మనకు అది ఉంటుందన్నమాట. సో ఇది ఒకసారి క్లీన్ చేశాక బేబీ స్కిన్ అనేది డ్రై అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మనకు మాయిశ్చరైజర్ అప్లికేషన్ అనేది ఇంపార్టెంట్. జనరల్గా మనకు మాయిశ్చరైజర్స్ కూడా యూజువల్గా ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ఉండాలి, తర్వాత మళ్ళీ మైల్డ్గా ఉండాలి. అండ్ వీటిలో కంటెంట్స్ వచ్చేసి యూజువల్గా చూసుకుంటే మనకు సెరామైడ్స్ కానివ్వండి, లేకపోయినా అంటే వైట్ పెట్రోల్ ఆటమ్ అని అంటాము, గ్లిజరిన్ అంటాము, విటమిన్ ఈ, B5 ఇలా మల్టిపుల్ కంటెంట్స్ ఉంటాయి అన్నమాట. సో జనరల్గా ఇవి ఉండేటట్టుగా మనం చూసుకోవాలన్నమాట. అండ్ మాయిశ్చర్ అప్లికేషన్ అనేది మనము స్నానం చేశాక కొంచెం తడిగా ఉన్న చర్మం మీదనే డైరెక్ట్గా అప్లై చేయాలి. కంప్లీట్గా క్లీన్ చేసేసి డ్రైగా అయిపోయాక అప్లై చేయడం కన్నా కొంచెం వెట్గా ఉన్నప్పుడే అప్లై చేస్తే బెటర్గా ఉంటుంది. సో దట్ ఎందుకంటే ఆ మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో అది లాక్ అవుతుంది అనమాట బేబీ స్కిన్ మీద. సో అలా మాయిశ్చరైజర్ అనేది హెల్ప్ చేస్తుంది. న్యూ బోర్న్స్లో ఆయిల్ మసాజ్ గురించి మాట్లాడుకుంటే మనకు ఆయిల్ మసాజ్ అనేది జనరల్గా ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అనేది రికమెండ్ చేస్తుంది న్యూ బోర్న్స్లో. ఎందుకు అంటే అది బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, వాళ్ళకి రిలాక్సేషన్గా ఉంటుంది, వాళ్ళకి స్లీప్ బాగుంటుంది అని చెప్పేసి ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ దాన్ని రికమెండ్ చేస్తుంది. సో ఆయిల్ మసాజ్ వేటితో చేయొచ్చు అంటే జనరల్గా కోకోనట్ ఆయిల్ కానివ్వండి, లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి, మినరల్ ఆయిల్స్ ఇలా ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ బేబీ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో వాటిని బట్టి మనం అవైలబిలిటీ బట్టి చేసుకోవచ్చు. ఆల్మండ్ ఆయిల్ కూడా కొన్నిసార్లు ఉపయోగించవచ్చు. కానీ మనకు ఆలివ్ ఆయిల్ కానీ, మస్టర్డ్ ఆయిల్ కానీ, లేకపోతే ఏదైనా నట్ బేస్డ్ ఆయిల్స్ కానీ యూజువల్గా అవాయిడ్ చేయమని చెప్పేసి చెప్తామన్నమాట. సో ఈ ఆయిల్ మసాజ్ ఎప్పుడు చేయాలి అంటే జనరల్గా మనకు సమ్మర్ టైమ్స్లో అయితే బాత్కి ముందట చేస్తాము. సో సమ్మర్లో ఏంటి అంటే ఒకవేళ మనకు ఆయిల్ మసాజ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆయిల్ మసాజ్ చేసి తర్వాత బాత్ చేపించేసి తర్వాత మాయిశ్చరైజర్ పెడతాం. వింటర్ టైమ్స్లో అయితే బాత్ చేపించేశాక మాయిశ్చరైజర్ అప్లై చేశాక తర్వాత మనకు ఆయిల్ మసాజ్ అనేది చేయొచ్చు అనమాట. న్యూ బోర్న్స్లో అంబ్లికల్ కార్డ్ అంటే బొడ్డు యొక్క సంరక్షణ ఎలా చేసుకోవాలి అంటే మనకు డ్రై కార్డ్ కేర్ అంటాము. అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం బొడ్డుని డ్రైగా ఉంచడానికే చూస్తాం. దానికి ఎటువంటి అప్లికేషన్ అంటే పౌడర్ కానివ్వండి, యాంటీబయోటిక్ సొల్యూషన్స్ కానివ్వండి, లేకపోతే యాంటీసెప్టిక్ క్రీమ్స్ కానివ్వండి అప్లై చేయాల్సిన అవసరం లేదు. మనకు దాన్ని స్నానం చేపించేటప్పుడు కూడా బొడ్డు ఒకవేళ ఊడిపోక ముందుకు మనకు స్పాంజ్ బాత్ చేపిస్తే సరిపోతుంది, దాన్ని తడి చేయకూడదు అనమాట. అండ్ ఇంపార్టెంట్ థింగ్, మనకు ఒకవేళ అది టాయిలెట్తో కానివ్వండి, మోషన్తో కానివ్వండి, అది సాయిల్ అయినప్పుడు మనకు వెట్ వైప్స్ని యూజ్ చేసుకొని క్లీన్ చేయొచ్చు, లేదా మైల్డ్ సోప్స్ ఉంటాయి కదా, సోప్ లిక్విడ్స్, వాటిని యూజ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఎక్కువగా మనకు అంబ్లికల్ కార్డ్ని హ్యాండిల్ చేస్తే మనమే ఇన్ఫెక్షన్ రిస్క్ కాజ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా ఉందా అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఒకవేళ బొడ్డు దగ్గర ముట్టుకున్నప్పుడు నొప్పి రావడం కానివ్వండి, బొడ్డు చుట్టూ రెడ్నెస్ కానివ్వండి, లేకపోతే ఫీవర్ లాంటిది కానివ్వండి, లేదా బేబీ ఫీడింగ్ సరిగ్గా తీసుకోవట్లేదు, బొడ్డు దగ్గర వాపు లాంటిది ఏదైనా చూస్తున్నాము అంటే దెన్ అంబ్లికల్ కార్డ్ అనేది ఇన్ఫెక్ట్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి అండ్ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. న్యూ బోర్న్స్లో డైపర్ కేర్ అనేది మనం 5 పార్ట్స్గా అనుకోవచ్చు. అందులో ABCDE అంటాము. ఏ అంటే ఎయిర్, అంటే వీలైనంతసేపు మనము ఎయిర్కి ఎక్స్పోజర్ ఉంచాలి అనమాట. బి అంటే బ్యారియర్ క్రీమ్స్, అంటే ఇవి డైపర్ క్రీమ్స్ అనమాట. సో ఇవి మనకు ప్రతిసారి డైపర్ చేంజ్ చేసినప్పుడు అప్లై చేస్తే బెటర్గా ఉంటుంది. డైపర్ ర్యాష్ అనేది రావడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. జనరల్గా ఈ బ్యారియర్ క్రీమ్స్ అనేటివి మనకు జింక్ ఆక్సైడ్ కానీ లేకపోతే మనకు లిక్విడ్ పారాఫిన్ బేస్డ్ కానీ ఉంటుందన్నమాట. సి అంటే క్లెన్జింగ్, క్లీన్ చేయడం, డైపర్ అనేది క్లీన్ చేయడం. ప్రతిసారి డైపర్ చేంజ్ చేసినప్పుడు క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ డైపర్ ఏరియాని. అది ఏ విధంగా అంటే మనకు ఏదైనా సాఫ్ట్ క్లాత్ కానీ లేకపోతే ఏదైనా మైల్డ్ సోప్ లాంటిది యూజ్ చేసి కానివ్వండి, లేకపోతే కొన్నిసార్లు వెట్ వైప్స్ లాంటివి కానీ అవి యూజ్ చేయవచ్చు అనమాట. డి అంటే డైపర్ చాయిస్ అండ్ డ్రైయింగ్. డైపర్ చాయిస్ అంటే మనకి ఇండియాలో క్లాత్ డైపర్స్ కానీ లేకపోతే డిస్పోజబుల్ టేప్డ్ డైపర్స్ అంటాము, లేకపోతే డిస్పోజబుల్ ప్యాంట్ డైపర్స్ అంటాము, లేదా మనకు డైరెక్ట్గా ఈ మధ్యన బయోడిగ్రేడబుల్ డైపర్స్ అంటాము. సో ఇవి దొరుకుతూ ఉంటాయి. చాలామంది డిస్పోజబుల్ టేప్డ్ కానీ డిస్పోజబుల్ ప్యాంట్ డైపర్స్ కానీ వాడుతూ ఉంటారు. సో ఇందులో ఏది వాడినా కూడా మనకు సూపర్ అబ్జార్బెంట్ మెటీరియల్స్ ఉంటాయి, అంటే సోడియం పాలీయాక్రైలేట్ అంటాము. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇది వాడుతూ ఉంటుందన్నమాట. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే అది ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటుంది. యూరిన్ కానివ్వండి లేకపోతే మోషన్లో ఉన్న లిక్విడ్ కానివ్వండి ఎక్కువగా అబ్జార్బ్ చేసుకోవడం వలన మనకు డైపర్ ఏరియాని ఇరిటేట్ అవ్వకుండా చూసుకుంటుంది అనమాట. ఈ అంటే ఎడ్యుకేషన్. డైపర్ ర్యాష్ ఉన్నప్పుడు ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి అనేది, ఎప్పుడు పీడియాట్రిషియన్ సంప్రదించాలి అనేది దే షుడ్ బి ఎడ్యుకేటెడ్ అనమాట. సో ఈ విధంగా మనకు డైపర్ కేర్ అనేది న్యూ బోర్న్స్లో తీసుకుంటాము. పిల్లల స్కిన్ కేర్లో చాలా ఫ్యామిలీస్ నలుగుపిండి అనేది వాడుతూ ఉంటుంది. నలుగుపిండి అనేది జనరల్గా మనకు మూంగ్ దాల్
లేకపోతే శనగపిండి, లేకపోతే మనకు వేపాకులు, తులసి, టర్మరిక్ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ వేస్తూ ఉంటారనమాట. సో దీంట్లో ఉన్న న్యాచురల్ ప్రోడక్ట్స్ అనేవి మనకు బేబీ మీద కొంచెం జెంటిల్గానే ఉన్నా కూడా వాటిలో ఉన్న మనకు పిండి పదార్థాలు ఏవైతే ఉంటుందో అవి బేబీ మీద కొంచెం రఫ్గా పనిచేస్తుంది అనమాట. సో అండ్ దానికి తోడు మనకు బేబీని స్కిన్ ఇలా జెంటిల్గా ఉంటుంది. మనం ఇలా రాయడం వలన ఏమవుతుంది అంటే బేబీ స్కిన్ ఇరిటేట్ అవుతుంది, ర్యాషెస్ వస్తాయి అనమాట. ఇది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. పిల్లల్ని ర్యాషెస్తో తీసుకొచ్చినప్పుడు నలుగుపిండి అనేది మనం స్టాప్ చేసి చూస్తే అది జనరల్గా ర్యాష్ అనేది డిసపియర్ అవుతుంటుంది అనమాట. సో నలుగుపిండి అనేది జనరల్గా మనం రికమెండ్ చేయము, అది మనకు వాడకపోవడమే మంచిది. పిల్లల స్కిన్ కేర్ విషయంలో చాలా ఫ్యామిలీస్ డైపర్ ఏరియాస్లో మనకు పౌడర్స్ అనేవి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో పౌడర్స్ అనేవి అవి ఏ రకమైన కానివ్వండి, అంటే టాల్క్ బేస్డ్ పౌడర్స్ కానివ్వండి, లేకపోయినా కార్న్ స్టాచ్ బేస్డ్ పౌడర్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని పౌడర్స్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఉంటాయి అన్నమాట. సో వాటితో ప్రిపేర్ అయినా కానివ్వండి, జనరల్గా యాజ్ ఎ పీడియాట్రిషియన్గా అవి అవాయిడ్ చేయమని చెప్తాము. యూజ్ చేయాల్సి వస్తే జనరల్గా కార్న్ స్టాచ్ బేస్డ్ పౌడర్స్ అని ఉంటాయి. సో అవి యూజ్ చేస్తాము. అవి కూడా మనం బేబీ మీద డైరెక్ట్గా వేయము, మనము మన హ్యాండ్స్లో తీసుకొని రబ్ చేసేసుకొని బేబీకి రుద్దుతాం అనమాట. సో దాని బదులుగా ఏంటి అంటే మనకు పౌడర్స్ యూజ్ చేయడం కన్నా బేబీని క్లీన్గా ఉంచడము అండ్ బ్యారియర్ క్రీమ్స్ అనేవి ఉపయోగించడం డైపర్ ఏరియాస్లో అది చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనకు న్యూ బోర్న్స్లో స్కిన్ కేర్ అనేది తీసుకుంటాం అనమాట.